ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే ఒకే దగ్గర కదలకుండా చాలాసేపు కూర్చోవటం కాదు. నీ మనస్సు కదలకుండా ఆ అనంతమైన ఆనంద స్థితిని పొందటం. గాఢమైన నిద్రలో నిన్ను నువ్వు ఎలా అయితే మర్చిపోతావో అలానే నిన్ను నువ్వు ఇరుకలో ఉండి మర్చిపోవాలి. ఏకాగ్రత అంటే శ్వాస మీద ధ్యాస ఒకటే కాదు, లేదా ఒక నామాన్ని ఉచ్చరించడం కాదు. ఇవి లేని స్థితి కూడా ఉంది. వీటితో సంబంధం లేకుండా నీ మనస్సు నిశ్చలంగా తనని తాను మరచిపోయి ఉండగలదు. నీ ఊపిరి, నీ కంటి రెప్పలు ఎలా అయితే వాటి అంతటా అవే పనిచేస్తున్నాయో అలానే నీ ధ్యానం సాధన చాలా సహజంగా ఉండేలా చూడు. బలవంతంగా నీ శరీరాన్ని బాధించకు, నీ మనస్సును ప్రశాంతత కోసం ప్రేరేపించకు. ఎందుకంటే అది మరికొంత ఆందోళనను ఇస్తుంది. ధ్యానంలో చాలా రకాలే ఉన్నాయి. వాటి గురించి మన ఛానల్లో ఉంటుంది, చూడండి. అయితే ధ్యానం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అండ్ నా అనుభవాలను చెప్తాను. ఇవి మీ ప్రశ్నలకు సమాధానం కూడా కావచ్చు. నెంబర్ 1, అసలు ధ్యానం ఎందుకు చేయాలి? రోజు ఒకే సమయానికి ఒకటే స్థలంలో కూర్చొని చేయాలా? అసలు చేయకపోతే ఏమవుతుంది? వీటిని తెలుసుకుందాం. ఈ విశ్వంలో ప్రతి జీవి తన స్థితిలో సంతోషంగానే ఉంది. మనకు తెలిసిన ఈ భౌతిక ప్రపంచం నిజమైన ఆనందాన్ని ఇవ్వదు. ఎంత సంపాదించినా, ఎన్ని సుఖాలను స్వాధీనం చేసుకున్నా మనసు ఎప్పుడూ తృప్తి చెందదు. అలజడి లేని సముద్రం ఎప్పుడైనా చూసారా? అలలు లేని నీటి ప్రవాహం ఉంటుందా? అలానే ఆలోచనలు లేని మనస్సు ఉండదు. అందరూ ధ్యానం అంటే నిశ్శబ్దంగా కూర్చోవడం అనుకుంటారు. నిజానికి మనం కదలకుండా కూర్చోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది. తదేకంగా నీ మనసు చేసే అల్లరిని గమనించు. అదే నీకు మౌనాన్ని నేర్పిస్తుంది. ఏకాగ్రతగా నీ ఆలోచనలని ఆలకింపు. అదే ఆ పరబ్రహ్మాన్ని పరిచయం చేస్తుంది. నిశ్శబ్దంలో కూడా శబ్దం ఉంది. అదే ఓంకారం అని నీకు అర్థమవుతుంది. కంగారుగా 10 మందితో కలిసి పోటీ పడడానికి ఇది పరుగుల పోటీ కాదు. ఇక్కడ నీ సాధనకి పరీక్ష నీ ఓపిక, నీ గురువు నీ క్రమశిక్షణ, నీ మంత్రం మౌనం, నీ ప్రయాణం చీకటి, నీ గమ్యం వెలుతురు, నీ తోడు నువ్వే. నీ ప్రతి అడుగు దైవ అనుగ్రహమే. నీ ప్రతి పనిలో పరీక్షలు ఉంటాయి. ప్రతి అడుగు భయపెడుతుంది. ప్రతి జీవి నిన్ను గుర్తుపడుతుంది. నీతో ఈ విశ్వమే నడుస్తుంది. నీ భయాలు, అనుమానాలు ఇవి అన్నీ క్షణికాల బుడగల్లాంటివి. ప్రతిసారి నువ్వు ఒక అద్భుతాన్ని ఆహ్వానిస్తావు. నువ్వు ఆగిన ప్రతిసారి ఆ అద్భుతం ఏదో ఒక మాయ చేసి నీ కథను ముందుకు నెడుతుంది. శరీరం నువ్వు వేరు అయినప్పటికీ శరీర పోషణ నీదే. సరిపడా ఆహారం, నిద్ర ఇవి జీవితానికి ముఖ్యం. అదేంటి? వీటి గురించి ప్రత్యేకించి చెప్పాలా? రోజు చేస్తూనే ఉంటాంగా అనుకుంటున్నావా? ఇది నా అనుభవం. నేను చాలాసార్లు తినవలసిన దానికంటే ఎక్కువగా తినేస్తుంటా. నచ్చిన కూర ఆర్ ఏదైనా ఉంటే ఆకలితో పని లేదు, తినేస్తూనే ఉంటాను. నిద్ర సంగతి అంటారా? ఈ ఫోన్స్ వచ్చాక ఎంతమంది ప్రశాంతంగా, ఆనందంగా, తొందరగా పడుకున్నారో చెప్పండి. పడుకునే 10 నిమిషాల ముందు వరకు కూడా యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ చూస్తూనే ఉంటాం కదా. ఇది ఎలా అలవాటైందో తెలియదు, కానీ అందరం ఇలానే ఉన్నాం. అందుకే 4 నుంచి 8 గంటలైనా ఈ ప్రశాంతమైన నిద్ర అవసరం. గాఢమైన నిద్ర నీకు ఇతర ప్రపంచాలను పరిచయం చేస్తుంది. నిద్రలో మనకు వచ్చే ప్రతి కళ ఒక వింత అనుభవమే. హాలీవుడ్ సినిమాల కంటే తక్కువేమీ కాదు కదా. చాలామందికి ధ్యానంలో వారి గురువులు, పూర్వజన్మ గురువులు లేదా వారి గత జన్మ రిలేటెడ్గా చాలా విషయాలు తెలుస్తుంటాయి, కనిపిస్తాయి. మరికొందరికి కళల రూపంలో ఇవి జరగవచ్చు. ధ్యానం, గాఢమైన నిద్ర ఈ రెండిటికి తేడా ఏంటి అని అడిగితే, ఒకటి నీకు తెలుసు అండ్ ఇంకోటి నీకు తెలియదు, అంతే. ఈ రెండిటిలో జరిగేది నేను నువ్వు మర్చిపోవటం. మరికొంతమందికి అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ జరగవచ్చు. ఇవి కళల్లా కూడా జరగవచ్చు. నాకు చాలాసార్లు జరిగింది. నా శరీరం నేను వేరు కాదు అని నాకు అప్పుడే అర్థమైంది. కొన్నిసార్లు భయం కూడా వేసేది. నేను ఏదో కొంచెం సేపు ప్రశాంతంగా ఉండేకి ధ్యానం చేస్తున్నాను, కానీ ఈ వింత అనుభవాలు, ఈ వింత అనుభూతులు, ఈ గోళ అంతా ఏంటి అని అనుకునేవాడిని. ప్రతి కళకి, కర్మకి, కలయికకి అర్థం లేకుండా లేదు. మరి వచ్చే వీడియోలో దీని గురించి మాట్లాడదాం. ఆత్మల చుట్టుముట్టిన సంఘటన గురించా, లేదా నా శరీరం నన్ను విడిచి నేను ధ్యానం చేసే సంఘటన గురించా? కామెంట్స్లో చెప్పండి. మీరు ఏదైనా అడగాలి అని అనుకున్నా, చెప్పాలి అనుకున్నా చెప్పవచ్చు. ఓం నమః శివాయ. సర్వం శివం జగత్. చివరి వరకు ఈ వీడియో చూసామంటే మన పరిచయం ఈ సృష్టిలో నిర్ణయించబడింది అని. ఈ జర్నీలో మనం ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకు వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. సర్వం శివం జగత్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగైన్. ये भूतानामधिपतयो विशिखासक्कवर्तिनः ये